స్కూల్లో నడుస్తున్నప్పుడు అందరి కళ్ళు నా పైనే ఉంటాయి. ఎందుకంటే నేనే క్యూట్ గా ఉంటాను. ఇక్కడున్న వెధవలతో కూడా నేను నవ్వుతూ మాట్లాడతాను. నేను కూడా ఒక అందమైన అమ్మాయితో మాట్లాడానని వాళ్ళు సంకలు కొట్టుకుంటూ సంతోషిస్తారు. నేను అందంగానూ ఉంటాను, ఆప్యాయంగానూ ఉంటాను. నాలాంటి ఇంత పర్ఫెక్ట్ అయిన అమ్మాయికి కూడా కోపం తెప్పించేవారు కొందరు ఉంటారు. నన్ను ఇబ్బంది పెట్టిందని ఊరికే వదిలిపెడతానా? అందుకే దాని గురించి పుకార్లు పుట్టించాను. కానీ ఆ పుకార్లు చాలా మందికి చేరుకోలేదు. ఛే! నా మాటని ఎవ్వరూ నమ్మడం లేదు. అదొక దెయ్యమని నాకు బాగా తెలుసు. నేను చాలా క్లియర్ గా చూశాను, నా కళ్ళారా చూశాను. తన వీపుకి చాలా పెద్ద రాక్షస రెక్కలున్నాయి. ఒసే బొమ్మ అయ్యాసే, నువ్వు ఎవరన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఒక దెయ్యానివి. సడన్ గా నేను ఇటువంటి విషయాల్ని చూడగలుగుతున్నానంటే ఖచ్చితంగా ఆ దేవుడు నన్ను ఎంచుకున్నట్టున్నాడు. నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే నేనే అందరికంటే అందగతిని కాబట్టి. అందుకు సాక్ష్యంగా ఇది ఆకాశం నుంచి కింద పడింది. ఒక బంగారపు బంతి. ఇది దెయ్యాల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడమని చెప్తుంది. నాకు అర్థమైంది. నేను చేస్తాను. నేను ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఎందుకంటే నేను ఒక అందగత్తెని. అబ్బా, ఎవరాది? ఏంటది? మార్బల్ లాగుంది. అరే, నువ్వు అడిగిన దాన్ని నేను తీసుకొచ్చాను. ఇవి మావి కావు, కొంచెం జాగ్రత్త. ఎలాగో చివరికి నాకు కావాల్సినవి దొరికాయి. చిట్టు కప్పు కొడుతుందంటే ఇది నిజమైందా లేదా నకిలీదా? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? నువ్వు నిజంగానే అది చేయబోతున్నావా? ఖచ్చితంగా చేస్తా. నేను ఎంచుకోబడ్డాను ఎందుకంటే నేను అందగత్తిని. నేను ఈ ప్రపంచాన్ని కాపాడి